సీజ్ ద షిప్. సీజ్ ద షిప్. మనకు ఆ అధికారం ఉంటుందా లేదా, ఆ షిప్ని సీజ్ చేసే పవర్ ఉంటుందా లేదా తెలియకుండా సినిమాలో లాగా పవర్ఫుల్ డైలాగులు చెప్పాలనుకునే తత్వం ఇప్పుడు కొందరి దూల తీరిపోయే పరిస్థితిని తీసుకొని వచ్చింది. కాకినాడ పోర్టులో స్టెల్లా నౌక ఇక్కడ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశానికి ఎగుమతి, అంటే ఇక్కడ నుంచి ఒకటి తీసుకెళ్ళిపోవాలి కార్గో. సో దానికోసం అని చెప్పి అంత సుమారుగా లోడ్ అయ్యి అప్పుడు వీళ్ళు వెళ్ళారు. అందులో కొన్ని రేషన్ బియ్యం ఉన్నాయన్నారు. ఆ కొన్ని రేషన్ బియ్యం కోసం మొత్తం దాన్ని ఆపేశారు. సీజ్ ద షిప్ అన్నారు ఒక ఆయన వెళ్ళి. సరే మొత్తం మీద అయితే దాన్ని ఆపి ఉంచారు. కాకినాడ యాంకరేజ్ పోర్టుకి 9 నాటికల్ మైళ్ళ దూరంలో అది లంగరేసి ఉంది. తర్వాత కేంద్రం అట్లా కుదరదు, ఫస్ట్ దాన్ని అక్కడి నుంచి పంపించండి, అనుమతి లేనివి ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి, పక్కన పెట్టి అనుమతి ఉన్నవి మీరు అందులో వేసి పంపించండి, ఇది రెండు దేశాల మధ్య గవర్నమెంట్ అగ్రిమెంటు అన్నారు. కలెక్టర్ గారు కూడా మీడియా సమావేశం పెట్టారు. అందులో ఉన్నవి అన్లోడ్ చేసి, అంటే అన్లోడ్ చేయాలి కదా, లేదో ఒక రేషన్ బియ్యం ఫైండ్ అవుట్ చేస్తే అవి అన్లోడ్ చేయాలి, మిగిలిన అనుమతి ఉన్నవి లోడ్ చేయాలి. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాన్ని పంపించేస్తాము అన్నారు. ఆ లోపు అల్పపీడనం, గాలులు, సముద్రంలో వాతావరణం సహకరించలే, దాన్ని అన్లోడ్ చేసే పరిస్థితి లేదు. ఇంకెంత టైం పడుతుందో తెలియదు. అది అన్లోడ్ చేసి, ఈ రేషన్ బియ్యం ఉన్నాయి కదా, అవి అన్లోడ్ చేసి మిగతా లోడ్ చేసి పంపించాలి. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. దాన్ని ఒక 28 మంది మాట్లాడుకున్నారు కార్గో కోసం. దానికి లోడింగ్కి అన్లోడింగ్కి, అంటే ఇక్కడికి కాకినాడ యాంకరేజ్ పోర్ట్లోకి వచ్చిన తర్వాత లోడింగ్ ఎంత టైం పడుతుంది, తర్వాత అది ఆ డెస్టినేషన్ పోయిన తర్వాత అన్లోడింగ్ ఎంత పడుతుంది, ఈ మొత్తం టైమింగ్ కోసం అగ్రిమెంట్ చేసుకుంటారు. ఇంత డబ్బని మాట్లాడుకుంటారు. అది కనుక ఎక్స్టెండ్ అయింది అనుకోండి, అంతకుమించి ఏమైనా కనుక సమయం ఎక్కువ అయితే, ఏదైనా కారణాల చేత ఆగితే దానికి డిమరేజ్ ఛార్జెస్ ఉంటాయి, అంటే పెనాల్టీ. డిమరేజ్ ఛార్జెస్ అంటారు, పెనాల్టీ ఉంటుంది. ఆ పెనాల్టీ ఈ స్టెల్లా కార్గో నౌక ఉంది కదా, దీనికి రోజుకి 22.5 లక్షలు అట. రోజుకి 22.5 లక్షలు. ఈనాడు పత్రిక కథనం ప్రకారం ఇప్పటి వరకు రౌండ్ ఫిగర్ 6 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాలట. అది మరి అంతా అన్లోడ్ చేసి మళ్ళీ లోడ్ చేసుకుని వెళ్ళాలంటే కనీసం జనవరి 4, 5 అవుతుందట. అప్పటికి మరో 1 కోటి రూపాయలు కనీసం మినిమం పెరుగుతుంది. అప్పటికి మళ్ళీ వాతావరణం అనుకూలించి అన్ని సెట్ అయితే ఓకే, లేకపోతే ఇంకా అది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇప్పటి వరకు అట్ ప్రజెంట్ మూమెంట్ వరకు 6 కోట్ల రూపాయలు దూల తీరిందంట. అది ఎవరైతే మాట్లాడుకున్నారో ఎగుమతిదారులు వాళ్ళు కట్టాలి ఆ నౌకకి. సీజ్ ద షిప్ అంటే సీజ్ చేయలేరు, దాన్ని కట్టాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంట, మరి అదంతా కనుక పోర్టు చూసుకోవాల్సింది, ఏ సరుకు ఏం అప్లోడ్ అవుతున్నది మాకేం తెలుసు. కాబట్టి దీనికి బాధ్యులైన వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు వసూలు చేయాలి అని చెప్పి వాళ్ళ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ప్రయత్నాలు మొదలెట్టారు. సీజ్ ద షిప్ ఎవరెవరు దూరం తిరిగిందో వాళ్ళందరికీ తిరుగుతుంది. ఇప్పటికీ 6 కోట్ల రూపాయలు అంట దానికి కట్టాల్సిన డిమరేజ్ ఛార్జెస్, పెనాల్టీ. ఇంకెంత అవుతుందో తెలియదు. దాన్ని సీజ్ చేసే పరిస్థితి లేదు. దానికి అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఒప్పుకోవు, గవర్నమెంట్ ఒప్పందాలు ఒప్పుకోవు. ఇది ఏమన్నా అయితే వాళ్ళు అంతర్జాతీయ కోర్టుకి వెళ్తారు. భారతదేశం మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుంది. దాంట్లో ఇక ఆ మేనేజ్మెంట్ ఏమైనా కనుక అక్రమాలలోనూ ఇంకో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని ఉంటేనే ఏమైనా చేయగలుగుతారు, లేకపోతే దాన్ని టచ్ కూడా చేయలేరు. సీజ్ ద షిప్ అంటే సీజ్ చేయలేరు. సీజ్ ద షిప్ అంటే చేయలేరు, కుదరదు. ఇప్పుడు ఎవరు దూల తీరాలో తీరుతుంది. ఎవరు కట్టాలి 6 కోట్ల పెనాల్టీ? ఇప్పటికి 7 కోట్లు దాడుతుంది. ఇంకా మామూలుగా టైం అంచనా వేసుకున్న కరెక్ట్ టైం ప్రకారం వెళ్తుంది అనుకున్నా, ఇంకేమైనా డిలే అయితే ఇంకా పెరుగుతుంది. ఎవరు కట్టాలి? వాళ్ళు కట్టాలంట మాట్లాడుకున్న వాళ్ళు. మేమేం చేయాలి? వీళ్ళ వల్లే లేట్ అయింది కదా, మధ్యలో అధికారులు వీళ్ళు దాన్ని సీజ్ చేయడం వల్ల. సో వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని చెప్పి వాళ్ళ న్యాయస్థానాలకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఎవరు కడతారో లాస్ట్ తెలియదు. కట్టకుండా వాడు ఒప్పుకోడు, అది ఆ పనామా, అది నౌక. వాళ్ళు ఒప్పుకోరు. అవసరమైతే వాళ్ళు మళ్ళీ ఇంటర్నేషనల్ కోర్టులో వేస్తారు, మాకు ఇట్లా డిమరేజ్ ఛార్జెస్ ఇవ్వాలి, ఆ దేశం ఒప్పుకోవట్లేదు అని. దేశాల మధ్య వస్తుంది ఇష్యూ.